హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రితిక్ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి ఇప్పుడు కొత్తగూడెంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా ఇది అంబేద్కర్ చౌరస్తా. మన అంబేద్కర్ చౌరస్తా దగ్గరనే ఉన్నాం. ఇక్కడ మన అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం, ఎందుకంటే ఇక్కడ కొత్తగూడెం వచ్చేసాం. ఇక్కడ కిరాయి హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే పసరా నుంచి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ఇది మేడారం వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఈ స్టేట్ వెళ్తే మనం మేడారం వెళ్ళే లెఫ్ట్ సైడ్, స్టేట్ వెళ్తే మనం ఏడున్నారం రైట్ సైడ్ పోవాలి. మనం గుండాల నుంచి ఇల్లందు నుంచి మనం కొత్తగూడెం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీడియోలు పెట్టాలనుకుంటాం ఫ్రెండ్స్. రోడ్ అయితే అంత బాగలేదు ఫ్రెండ్స్, ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే మనకు అంత రోడ్ ఏం మంచిగా లేదు. ఈ డీసీఎం అయినా చూడండి ఎంత దుమ్ము లేపుకుంటూ వస్తుండే మన కాడికి. ఆ దుమ్ము వచ్చి మన ఫేస్ మీద పడి ఇక్కడ టూ వీలర్ అయినా చూడండి ఎట్ సైడ్ వచ్చింది కూడా అర్థం అవ్వట్లేదు ఆయనకు. ఇది వచ్చేసి డ్యూల్ కెమెరా ఫ్రెండ్స్. ఈయన బులోర్ ఆయన కూడా అట్లే వస్తాడు ఫ్రెండ్స్. చాలా హెవీ లోడ్ మన దాంట్లో ఉంది, వాళ్ళకి హెవీ లోడ్ లేదు కాబట్టి అంత ఫాస్ట్గా వస్తుర్రు. ఎందుకంటే మనకు ఎంత హెవీ లోడ్ ఉన్నా కూడా నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళామనుకో మనకు అటు ఇటు అయినా బండి కింద పడిపోతుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు భద్రాచలం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి మనం కొత్తగూడెం డిస్టిక్ ఎంటర్ అయినట్టు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీడియోలు పెట్టాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వాయిస్ రికార్డ్ చేసేది ఫ్రెండ్స్ ఇప్పుడు మైక్లోనే ఎలా వస్తుందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగా వస్తుందా, బాగా రావట్లేదా. ఇది వచ్చేసి గుండాల ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ పోతే ఊర్లోకి ఎంట్రింగ్, రైట్ సైడ్ పోతే మనం స్టేట్ బైపాస్ అనమాట, గుండాల బైపాస్. ఇది మనం ముందుకు పోయినాక ఇంకో రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనం ఇల్లంద రోడ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ పోతే మొత్తం ఫారెస్ట్ వస్తుంది. ఎప్పటికీ రోడ్డు వీడియోలే పెడతాను, మీ వీడియోలు కూడా పెట్టాలి కదా అని కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్. రేపు నెక్స్ట్ వీడియో నుంచి మనకు ఇదైతే మైక్ నుంచే వాయిస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత వాయిస్ వస్తుందో చూడండి, మామూలుగానే రావచ్చు. మొత్తానికి ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడన్నా మీరు వచ్చేటప్పుడు డీజిల్ మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. ఇక్కడ మాత్రం ఏ డీజిల్ ట్యాంక్ కానీ డీజిల్ పంపులు మాత్రం ఏవి లేవు. విలేజ్ కూడా అంత తక్కువనే ఫ్రెండ్స్. ఇక్కడ ఊర్లో అయితే లేవు అంత. మొత్తానికైతే ఫారెస్టే ఉన్నది. ఇక్కడ ఈ రోడ్కి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది మనకు. ఈ ఫారెస్ట్ వచ్చేసి 30 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లందు వచ్చే వరకు ఫారెస్ట్ తగలేదు, ఒక్క విలేజ్ కూడా తగలదు. మధ్యలో 2 విలేజ్లు తగులుతాయి అంతే ఫ్రెండ్స్. మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచే మనం ఇది ఒక్క విలేజ్ తగులుతుంది. ఈ విలేజ్ పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్, ఏదైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మనం వెళ్ళాల్సినది కొద్దిగా రైట్ సైడ్ నుంచి తీసుకొని టేకులపల్లి మధ్య మీదుగా మనం కొత్తగూడెం వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీడియోలు పెడతాం ఫ్రెండ్స్. కొత్తగూడెం నుంచి మనకు నెక్స్ట్ వీడియో నుంచి మనకు వాయిస్ చేంజ్ ఆన్ చేసేది, వాయిస్ తక్కువ ఉన్నది, వాయిస్ బేస్ తక్కువ ఉండగా చూసుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీడియోలు పెడుతున్నాం అంటాం. ఇక్కడ ముందు వచ్చేసి ఒక లారీ లోడ్ అవుతాం ఫ్రెండ్స్. ఇది ఒడ్లు లోడి. ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా రైట్ సైడ్ పోతే మనకు ఇల్లంద పోయే రోడ్ ఫ్రెండ్స్. ఇదైతే ప్రజా దర్బార్ జరుగుతుంది. అక్కడ ప్రజా దర్బార్ అప్లికేషన్లో తీసుకుంటారు. ఎందుకు షేక్ అవుతుందంటే చేతితో తీయడం వల్ల షేక్ అవుతుంది ఫ్రెండ్స్. మనం చేతితో తీయడం వల్ల అట్లా షేక్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నెక్స్ట్ సారి చూసుకుంటా ఫ్రెండ్స్. మీ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో అడుగుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే అడగవలసిన పరిస్థితి వచ్చింది మనకు. వీడియోలలో కంటెంట్ బాగానే ఉంది కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. మీ ఒక సబ్స్క్రైబర్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనది ఇక్కడి నుంచి అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు రెగ్యులర్గా వీడియోలు పెట్టగలుగుతాం ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మొత్తానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత జాగ్రత్త రండి. నైట్ పూట అయితే రావకండి ఫ్రెండ్స్. మొత్తం అయితే నైట్ జర్నీ అయితే దీన్ని అవాయిడ్ చేయండి. మనం ఇక్కడైతే టేకులపల్లికి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. టేకులపల్లి నుంచి ముంగడ నుంచి మనం ముంగడ వెళ్ళే వెహికల్ మా వాళ్ళదే ఫ్రెండ్స్. అక్కడ మా ముంగడ కనబడుతుంది. సైడ్ అయితే భద్రాచలం
రైట్ సైడ్ పోవాలి ఫ్రెండ్స్. స్ట్రేట్ వెళ్తే మనం పల్వంచ భద్రాచలం వెళ్తాం. మన ఇది ఎక్కడికి ఫ్రెండ్స్ బైపాస్ అంటే ఎవరైనా వెళ్తారు. మనం స్ట్రేట్కి వెళ్ళాలి. ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒక విలేజ్ దాటి 5 కిలోమీటర్స్ వెళ్తే కొత్తగూడెం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. హెవీ కూడా వస్తాయి దీని బాయ్. ఎక్కువగా పుల్లలోడు అంటే సుబాబులు. తల్లాడ వచ్చేసి 46 ఫ్రెండ్స్. ఖమ్మం వచ్చి 84. విజయవాడ వచ్చేసి 146 ఫ్రెండ్స్. మనం రైట్ సైడ్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్ళినాం అనుకోండి ఊర్లోకి డైరెక్ట్ వెళ్తుంది. హెవీ వెహికల్స్ అయితే వెళ్ళవు ఫ్రెండ్స్. ఇటు నుంచి వెళ్ళాలి. ఒక రైల్వే గేట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైల్వే గేటు ఇక్కడ మన కొత్తగూడెం వరకు వస్తుంది ఫ్రెండ్స్. రైలు అవతల వెళ్ళదు ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడికైతే మన వీడియో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ముంగడ చౌరస్ అక్కడ ఎండ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మన అంబేద్కర్ చౌరస్ అంటారు ఫ్రెండ్స్. కొత్తగూడెం అంబేద్కర్ చౌరస్ అంటే ఎవరని చెప్తారు ఫ్రెండ్స్. మన స్టేట్ పోతే అంబేద్కర్ చౌరస్ కూడా వెళ్తాం. ఇక్కడికైతే మన వీడియో అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మన రెగ్యులర్ వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్కి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. 99 మంది చూస్తున్నారు, 0% మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేస్తున్నారు ఫ్రెండ్స్.